guys, welcome back to my channel సౌమ్య సంగతులు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ బ్యాక్ కదా. అవును, కొద్దిగా బ్రేక్ అయితే వచ్చింది, కాదు తీసుకున్నాను ఈసారి అయితే. నేనే తీసుకున్నాను బికాస్ అందరికీ తెలుసు కదా, మా అక్కకి పాప పుట్టింది. సో పాపను చూడడానికి ఎవ్రీ వీకెండ్ ఎవరో ఒకరు రావడము ఆర్ ఫంక్షన్లు అనమాట మా అక్క వాళ్ళకి. సో అటు వెళ్ళడం ఇటు వెళ్ళడము ఎవరో ఒకరు రావడం ఇవే జరిగింది. అండ్ నాకు కూడా అనిపించింది కాసేపు కొన్ని రోజులు ఫోన్ అంతా పక్కన పెట్టేసి యూట్యూబ్ ఇన్స్టా అన్నీ మర్చిపోయేసి ఇంకా హ్యాపీగా మూమెంట్స్ ఎంజాయ్ చేద్దాము అనేసి. అందుకే నేనైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఫైనలీ ఐఎమ్ బ్యాక్ అనమాట. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ అయితే మీరు మా అక్క వాళ్ళ హోమ్ టూర్ని అయితే చూసేయండి. అక్క వాళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దదన్నమాట. ఆల్మోస్ట్ 5,000+ హౌసెస్ ఉన్న కమ్యూనిటీ ఇది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య సంగతులు. ఇవాళ అయితే నేను మా అక్క వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను. యూఎస్లో ఉంటారు కదా వాళ్ళు, సో వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. యూఎస్లో హౌసెస్ ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి అన్నమాట. కొన్ని మాత్రమే స్లైట్ చేంజెస్ ఉంటాయి. అది ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా కూడా అందరి ఇంట్లో అదే ఓవెన్ సెట్ అదే ఉంటుందన్నమాట. సో అలాంటి హౌస్ని ఒక హోమ్గా క్రియేట్ చేసుకోవాలి అంటే ఎంత బాగుంటుంది. నేనైతే మీకు అదే చూపిస్తాను ఇవాళ వీడియో. బయట అయితే చాలా చల్లగా ఉంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ హోమ్ టూర్స్. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రండి. సో ఫస్ట్ రాగానే మాత్రం రైట్ సైడ్లో మనకి ఆఫీస్ రూమ్ ఉందన్నమాట. చూద్దాం. ఇక్కడ రీసెంట్గా దేవుడిది కూడా ఇక్కడ షిఫ్ట్ చేశారు. బికాజ్ అక్క శ్రీమంతం అప్పుడు ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసారనమాట. సో అందుకే దేవుడి రూమ్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆఫీస్ వర్క్ అండ్ దేవుడిది రెండు మిక్సప్ అయ్యే ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి బాగా ఆఫీస్ వర్క్ చేసుకునేది అండ్ ఇది ఆఫీస్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది దేవుడిది. యాక్చువల్గా అక్కడ టీవీ యూనిట్ తీసుకొని తనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫొటోస్ అవన్నీ ఇండియా నుంచి మేము సెండ్ చేసినవే అనమాట. ఈ బెల్స్ కానీ ఈ కలర్ ఈ టీవీ యూనిట్ అన్నీ తను మోడిఫై చేసుకొని ఇంత పెద్ద పూజా యూనిట్గా తను చేసుకుంది అనమాట. అండ్ కింద చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా అక్క హ్యాండ్ మేడ్. తను ఒక కవర్తో ఏంటో తను ఉండుంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది, మీకు కూడా యూజ్ అయ్యేది. బట్ నేను కూడా మళ్ళీ యూట్యూబ్ షార్ట్లో డెఫినెట్గా ఇదైతే చెప్తాను. సో ఇదంతా కూడా అక్క మ్యాట్ చేసుకొని అండ్ అలానే పిల్లలు ఉన్నప్పుడు అది తొక్కేస్తే ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి దానిపైన కవర్ కూడా వేసి నీట్గా చేసింది. చూడండి ఎంత పెద్దదో. ఇది తన హౌస్ వార్మింగ్ అప్పుడు చేసిందనమాట ఈ డిఐవై. నాకైతే బాగా నచ్చింది. సో దేవుడు ఎక్కడ ఉంటే తను అక్కడ ఇది వేస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ రూమ్ ఇలా అయితే డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. సో చూస్తున్నారు కదా, కొద్దిగా మెస్సీగా ఉంది. ఇలా వ్యూ అయితే కనబడుతూ ఉంటుందన్నమాట. బాగా వర్క్ చేసుకునేటప్పుడు వ్యూ చూసి అంత టైం ఉండదు, వర్కే పోతుంది. అండ్ ఇక్కడ ప్రింటర్ ఉంది. అండ్ ఇది చూసారా, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మా అక్కను అడిగాను అనమాట, బావకి ఆఫీస్ వాళ్ళు ఇచ్చారా అంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడవలసిందో అని అనింది. సో అప్పుడు వెళ్ళి చూసాను నేను. ఏంటి అని చూస్తే సర్టిఫికెట్ ఆఫ్ అచీవ్మెంట్. అది ఏంటో నేమ్ చూసారా, ఏమి రెడ్డి శేఖర్ రెడ్డి ఫర్ బీయింగ్ ద బెస్ట్ హస్బెండ్. సో గివెన్ ఇన్ డిసెంబర్ ఆన్ ది డే ఆఫ్ 11th. అంటే ఇది మా అక్క వాళ్ళ మ్యారేజ్ డేట్ అనమాట, యానివర్సరీ డేట్, వాళ్ళ మ్యారేజ్ జరిగిన డేట్. సో బీయింగ్ ద బెస్ట్ హస్బెండ్, దానికి మా అక్క సర్టిఫికెట్ ఇచ్చింది. నేను అనుకున్నా ఆఫీస్ నుంచి ఏమన్నా వచ్చిందేమో అని. బాగుంటాయి కదా ఇలాంటివి చూసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టీవీ యూనిట్ ఎంత బాగుంది కదా. నేను ఫస్ట్ చూడగానే లైక్ ఇండియాలో మనం పూజలు ఎక్కువ చేసే రకము, సో ఇక్కడ రాగానే ఏముంటుందిలే అన్నట్టు అనిపించింది. బట్ ఇది చూడగానే చూడండి, నేను వీడియో కాల్లో అలా చూస్తుండే, బట్ లైవ్గా చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ బెల్స్ కానీ ఈ ఐడియా రావడం కూడా చాలా గ్రేట్ కదా. సో ప్రతి ఒక్క దేవుడు ఆల్మోస్ట్ ఉన్నారనమాట.
అండ్ సాయిబాబా ఎంత బాగున్నారో అసలు. నేను ఎప్పుడు చూసినా కానీ వైట్ కలర్లో మన ఏమంటారు పాలరాతి చూస్తాం కదా, ఆ కలర్లోనే చూస్తుండే. బట్ ఇది చాలా డిఫరెంట్ ఉంది అండ్ చాలా పెద్దగా ఉంది. వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ. సో ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉన్నారు. అండ్ ఈ మ్యాట్ చూసారా, చాలా బాగుంది అసలు మ్యాట్ అయితే. ఇక్కడ వచ్చేసి రోబో ఉంది. సో ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ రండి. ఇందాక చెప్పాను కదా, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనేసి. మెయిన్ డోర్ నుంచి ఇలా రాగానే మాత్రం ఇక్కడ చూసారా, బ్యూటిఫుల్ డెకోర్ అనమాట. ఇక్కడ మిర్రర్తోని ఇదంతా తనే డిఐవై చేసింది. ఒక మిర్రర్ తీసుకొని దాని మీద మొత్తం ప్లాస్టిక్ ఫ్లవర్స్ అవన్నీ స్టిక్ చేసి చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేసింది కదా. ఇదంతా కూడా తన డిఐవై అనమాట. అండ్ మీరు కింద చూసినట్టయితే బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు అంటే ఎంత బాగుందో అసలు. బుద్ధుడు జనరల్గా వైట్ కలర్లో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వైట్ వాల్ ఉంది కాబట్టి మళ్ళీ వైట్ తెస్తే మిక్స్ అయిపోతుందేమో అనేసి తను ఈ కలర్ చూస్ చేసుకుందనమాట. బట్ చాలా బాగుంది. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఫొటోస్ కూడా బాగా వస్తాయి ఎప్పుడైనా దిగితే. ఒకసారి అయితే మీరు లుక్ వేసేయండి. సో ఇలా మనం వస్తే కనుక మీరు పైన ఒకటి అబ్జర్వ్ చేశారా, చెట్లు అనమాట, పూల కుండ్లు పెట్టింది. సో అక్కడక్కడ గ్రీనరీ టచ్ ఉండాలి. ఇక్కడ ఆఫీస్ రూమ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఇలా వచ్చేస్తే మాత్రం మనకి ఇక్కడ ఒక స్పేస్ అనేది ఉంది. మొన్నటి వరకు కూడా పూజ యూనిట్ అనేది ఆ టీవీ యూనిట్ అని చెప్పాను కదా, సో అది ఇక్కడే ఉండే ఇటు సైడ్. ఇప్పుడు మాత్రం అక్కడ షిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో టీవీ యూనిట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మా అక్క ఇక్కడ పెట్టింది. చాలా బాగుంది కదా. ఇలాంటివన్నీ ఓల్డ్వి తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ప్లేస్ చేయడం అనేది ఇది దొరకడం కూడా కొద్దిగా రేరే అనుకుంటా నాకు తెలిసి అయితే. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం వినాయకుడు కనిపిస్తున్నాడు కదండి. సో ఈ వినాయకుడు వచ్చేసి మా అక్క డిఐవై చేసింది. దీన్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది కార్డ్బోర్డ్ షీట్ అనుకుంటా నాకు తెలిసి. బట్ ఇదంతా కూడా ఒక ఉల్లెన్ థ్రెడ్తోని చేసింది తను. మీకు కనిపిస్తుందా, ఇది పెయింటింగ్ అయితే కాదు, ఉల్లెన్ థ్రెడ్తోనమాట. ఈ ముట్టుకుంటే ఆ టెక్స్చర్ అనేది తెలుస్తుంది. అసలు ఇలాంటి ఐడియాస్ రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. వాళ్ళ హౌస్ వార్మింగ్ అప్పుడు చేసిన డిఐవై అనమాట. సో అన్నీ కరెక్ట్ ప్లేస్లో పర్ఫెక్ట్గా సెట్ చేసింది. చూసుకుంటే మాత్రం దశావతారాలు అనమాట. మొన్నటి వరకు కూడా పూజారి అక్కడ ఉండే కదా, దాని ఆపోజిట్లో ఇది ప్లేస్ చేసింది. ఇది అంతా చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా మా అక్కనే చేసుకుంది. జస్ట్ ఒక ఐడియా మాత్రం నేను ఇచ్చాను అంతే, ఇలా ఉంటే బాగుంటుందేమో అని. బట్ తను మోడిఫై చేసుకొని దాన్ని ఇలా సెట్ చేసుకుంది అనమాట. వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు బాగుంది అనేసి అన్నారంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఐడల్స్ మాత్రం మేము జనరల్ బజార్లో తీసుకొని ఉండే అప్పుడు. నాకు గుర్తున్నంత వరకు అయితే చాలా బాగా వచ్చింది. ఇవన్నీ కూడా కార్డ్బోర్డ్ పీసెస్తోని కట్ చేసి అలా వేసిందనమాట వైట్నర్తోని. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా కూడా పూజా రిలేటెడ్వి ఇక్కడ ఉంది. చూస్తున్నారు కదండి, ఇది కార్డ్బోర్డ్ షీట్. దాన్ని ఇలా కట్ చేసి తను వైట్నర్తో పెయింట్ చేసి కింద ఒక బేస్ని క్రియేట్ చేసింది అనమాట. సో నాకు తెలిసి వుడ్ అనుకుంటా ఇది. సో దాంతో ఇలా క్రియేట్ చేసింది. ఎంత బాగుంది చూడండి. ఆ విగ్రహాలకి తగ్గట్టుగా ఆ సైజుని అయితే కట్ చేసుకుంటాను. ఒక్కదానికి ఒక్కో కలర్ వేసుకొని. ఇప్పుడు మీకైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ ఐడియా మేబీ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుండొచ్చు. ఇన్ కేస్ డిఐవై అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. అండ్ మీరు చూసినట్టయితే ఇది కూడా షేప్ తగ్గుతూ వచ్చింది బాగా గమనిస్తే కనుక. సో ఇదైతే ఈ ప్లేస్లో ఇలా ప్లేస్ చేసిందనమాట. సో ఈ ప్లేస్లో ఇంత బ్యూటిఫుల్గా డెకోర్ చేసుకుంది. సో ఇప్పుడు మనకి మెయిన్ ఎంట్రన్స్ అటు ఉంది అండ్ ఆఫీస్ రూమ్ ఇటు అండ్ ఈ ప్లేస్ ఇక్కడ కదా, దాని ఆపోజిట్లోనే మనకైతే స్టేర్స్ అనేవి ఉన్నాయి. దాని పక్కన ఇక్కడ చూసుకుంటే మాత్రం వినాయకుడిని ప్లేస్ చేసిందనమాట. ఇది ఇండియా నుంచి తెప్పించింది. అప్పుడు మేమిద్దరమే అక్క నేను షాప్ చేసాం అక్కడ. సో ఈ టేబుల్ కానీ ఇది కానీ చాలా బాగా సెట్ అయింది కదా.
అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ అయితే పెట్టింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అక్క చేసిన డిఐవై అన్నమాట. ఒకసారి కొద్దిగా ముందుకు. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తను పెయింట్ చేసుకుంది. అసలు ఇది చూస్తేనే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇంత ముగ్గు అసలు ఎలా పాసిబుల్ అయిందని. పాపం తనైతే ఒక్కతే కష్టపడింది. నేనుంటే నాకు కూడా కొద్దిగా డిఐవై అవి ఇవి ఇంట్రెస్ట్ కాబట్టి హెల్ప్ చేస్తుండే. బట్ తను ఒక్కతే ఇదంతా చేసుకుంది. సీరియస్లీ ఎక్కడ కూడా డిఐవై చేసింది అన్నట్టు కాకుండా ఏదో నిజంగా పెయింటింగ్ పీస్ ఏమో అన్నట్టే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి దగ్గర నుంచి అయితే నేను చూపించేస్తాను. ఈ ఫ్రేమ్ చూసినప్పుడు అయితే నాకైతే తిరుమలనే గుర్తొస్తుంటుంది. ఎందుకో నాకు తెలీదు. ఆ గోపురం డిజైన్ అదంతా కూడా శంకు చక్రాలు అదంతా కూడా నాకైతే అదే రిమైండ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా పెయింటింగ్. ఆ ముగ్గు అదంతా పర్ఫెక్ట్గా రావడం కూడా ఉండాలి కదా. సో ఈ ప్లేస్లో అయితే తను ఎంట్రన్స్లో ఇలా డిజైన్ చేసుకుంది. సో ఇలా ఈ వినాయకుడి తర్వాత చూసుకుంటే మీకు పైన చూస్తున్నారా, ఒకసారి పైన చూపి మమ్మీ. ఇలా అయితే ఈ రూమ్కి పెట్టుకుంది అనమాట. గార్లాండ్ బాగుంది కదా, జస్ట్ అలా చూపించాలనిపించింది. సో మనం ఇలా వస్తే ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్కి వస్తే మాత్రం మనకి ఇక్కడ స్టోర్ రూమ్ ఉందన్నమాట. జస్ట్ ఏంటి అంటే ఇక్కడ చలి అది ఉంటుంది కాబట్టి జాకెట్స్ కానీ లేకపోతే డెకోర్ స్టఫ్ అలాంటివి స్టోర్ చేసుకోవడమే. సో నేనైతే చూపించట్లేదు. సో కొద్దిగా ముందుకు అలానే వస్తే ఇక్కడైతే లాండ్రీ అన్నమాట. సో ఇది ఇండియాలో అయితే జనరల్గా వాషింగ్ మిషన్ ఏంటి అని అంటే వాషింగ్ ఒకటే చేస్తుంది కదా. బట్ ఇక్కడ వాషింగ్ అండ్ డ్రైయింగ్ కూడా ఉంటుంది. సో ఇది వాషింగ్ కోసం అండ్ ఇది డ్రైయింగ్ పర్పస్ అన్నమాట. మనం బయట బట్టలు ఆరేసేది అలాంటిది ఏం లేకుండా ఇండియాలో కూడా ఉంటే అలా బాగుండు కదా, చాలా స్పేస్ సేవ్ అవుతుంది. లాండ్రీ రూమ్ నుంచి ఇటు వస్తే మాత్రం ఇది గరాజ్ అన్నమాట. నేను గరాజ్ది లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇటు వచ్చేస్తే ఇది మా బెడ్రూమ్, మేము ఉండే రూమ్ అనమాట. మమ్మీ నేను ఉండే రూమ్ ఇదే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రెస్ట్ రూమ్. సో రెస్ట్ రూమ్ పెద్దగా ఉంది. ద మిర్రర్ అనమాట. హాయ్. సో అక్క అన్నిట్లో కూడా అన్ని వాష్రూమ్స్లో కూడా ఇలాంటి చెట్లు పెట్టింది మంచి లుక్ కోసం. సో చూస్తున్నారు కదా. అండ్ ప్రతి వాష్రూమ్లో కూడా ఇలాంటి ఒకటైతే పెట్టిందనమాట, బాగుంటుంది అనేసి. ప్రతి వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే బాత్. ఇది రెస్ట్ రూమ్ అనమాట. రెస్ట్ రూమ్ పక్కనే అయితే ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉండింది. ఇదంతా కూడా వాళ్ళు కిచెన్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అలాగనమాట. కిచెన్ రిలేటెడ్ అయితే దీంట్లో పెట్టుకున్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం బెడ్రూమ్. సో ఇట్లా. సో ఇదే మేము ఉండే బెడ్రూమ్ అనమాట. కింద ఇది సో బయట చూస్తున్నారు కదా, అన్ని హౌసెస్ ఒకటేలాగా ఉన్నాయి. మాకైతే మంచిగా ఇక్కడ పడుకుంటే బయట వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మా కోసం అనేసి బావ ఈ రూమ్లో టీవీ ఒకటి పెట్టారు. హాల్లో ఒకటి ఉంటుంది అండ్ అలానే ఈ రూమ్లో కూడా ఉందన్నమాట. సో టీవీ చూసుకుంటూ కాసేపు బయట వ్యూ చూసుకుంటూ అలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది క్లాజెట్ మాది. ఇప్పుడైతే ప్రజెంట్ చూపించట్లేదు బికాస్ కొద్దిగా మెస్సీగా ఉందన్నమాట. బట్టలు ఇండియాలోనే అనుకుంటాం బట్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. సో ఇలా వచ్చేస్తే మనమైతే మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తాం అన్నమాట. అండ్ ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాము. సింది ఈ స్పేస్ ఆఫీస్ రూమ్, మెయిన్ ఎంట్రన్స్ అండ్ మా బెడ్రూమ్ అండ్ గరాజ్ ఎంట్రన్స్ అదనమాట. సో ఇలా చూసుకుంటే ఇక్కడ పక్కనే అప్ స్టేర్స్ అయితే ఉన్నాయి అండ్ లివింగ్ ఏరియా ఇది. సో మనం అక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి వస్తున్నప్పుడు పైన చూసారా, అటు కుండ్లు ఉన్నాయి, ఇటు కూడా పూల కుండ్లు ఉన్నాయి అన్నమాట. అదంతా కూడా ప్లాస్టిక్ ఒరిజినల్ అయితే కాదు. అండ్ మధ్యలో చూసుకుంటే పిచ్చుకల్లాగా
పిచ్చుకలు ఉన్నాయి. నేను ఒకసారి మీకు జూమ్లోంచి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా కూడా కిచెన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా స్పూన్స్ పైన కొన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇది అక్క ఇండియా నుంచి తెచ్చుకుందనమాట. సో ఇలా దీనిపైన చూసుకుంటే డాన్సింగ్ బొమ్మలు అలా ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ నుంచి మనం రైట్ చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా కిచెన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్. ఇది చాలా నాకు డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్రిడ్జ్ ఇది అది అని చెప్పడానికి, బట్ యా ఫ్రిడ్జ్ అండ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్రీ అనమాట. ఇప్పుడు ఇండియాలో కూడా ప్యాంట్రీ అందరు పెట్టించుకుంటున్నారు కదా. సో తను ఎంత బాగా సెట్ చేసుకుందంటే ఒకసారి చూడండి మీరు. ఇక్కడ అన్ని బాక్సెస్ సేమ్ టైప్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క దానిపైన కూడా ఏంటి అని రాస్తుందన్నమాట. పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేలాగా చూస్తున్నారు కదా. ఇక్కడ కార్న్ఫ్లేక్స్, ఓట్స్, గ్రౌండ్ నట్స్, చోలే, ఇక్కడ ఇవన్నీ రాసున్నాయి. కార్న్, కలోంజీ, ఇదంతా కూడా. సో ప్రతి దానిపైన రాస్తుందన్నమాట. అండ్ అన్నీ కూడా ఒకటే రకంగా ఉన్నాయి. నాకు అది చాలా నీట్గా అనిపించింది ప్యాంట్రీలో. అయితే నాకు ఒకటి చూపించడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా. నాకు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో చూస్తున్నప్పుడు ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఇక్కడ బై కృతిక అనేసి ఒక హార్ట్ ఉంది. ఆర్టిస్ట్ ఎవరు అంటే మా బావల ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. తను ఏదో ర్యాండమ్గా అక్కకి గీసి అత్త అనేసి ఇచ్చింది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చిన్న చిన్న వాటికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. సో అది కూడా తను మెమరీగా ఇక్కడ పెట్టుకుంది. నాకు అదే అనిపించింది అనమాట. బట్ యా అలాంటి అంటే ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ కదా. సో అందుకు తను పెట్టుకుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది అక్క బావ వాళ్ళ గృహప్రవేశం టైంలో ఒక పిక్ తీసుకున్నారు. దాన్ని ఇలా పెట్టుకున్నారు అనమాట. ఇది ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా ఏంటి అనేది నాకు సరిగ్గా గుర్తులేదు, తను చెప్పింది కానీ. సో అదైతే ఇక్కడ పెట్టుకున్నారు. బాగుంది కదా. అండ్ అంతా ప్యాంట్రీ అనమాట. ఇక్కడ చూసుకుంటే రెగ్యులర్ కిచెన్. ఇక్కడ డిష్ వాషర్ ఉంది. సో ఇదంతా కూడా నీట్గా పెట్టుకుంది. అండ్ నాకు ఈ ప్లేట్ బాగా ఇష్టము, బనానాది అనమాట, బనానా లీఫ్ ప్లేట్. సో ఇక్కడ అన్ని అవసరం ఉన్నవన్నీ అరేంజ్ చేసుకుంది. సో ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. సో అక్కడ కుక్ చేసి ఇక్కడ పెట్టేయడం అనేది చాలా ఈజీ కదా. అందుకే ఈ ప్లేస్లో ఉందన్నమాట. లేదు అని అంటే ఇంతకుముందు పూజది సెటప్ చేసుకున్నారు కదా, అక్కడ ఉంటుండే. బట్ ఇలా డైనింగ్ హాల్లో ఉండడం వల్ల ఈజీ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారా, మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మీరు చూసినట్టయితే మీకు కొన్ని బొమ్మలు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తాయి ఎక్కువగా. సో ఇక్కడ కొద్దిగా దగ్గర. సో ఇక్కడ బొమ్మలు చూసుకుంటే ఇదంతా కూడా ఫ్లోటింగ్ షెల్ఫ్లో ఇలా అరేంజ్ చేసుకుందనమాట. ఇది మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కొన్నాము. అప్పుడు నేను కూడా ఉండే, కానీ ఏ డ్యామేజ్ లేకుండా ఇక్కడ వరకు రావడం అనేది గ్రేట్. అప్పుడు ప్యాకేజ్లో పంపించి ఉండే అనమాట. అండ్ ఇక్కడ చూసారా చిన్న బోర్, ఇది హౌ క్యూట్. కొన్ని పిల్లలు కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే బోర్ ఇప్పట్లో కూడా ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి ఇది అని చూపివ్వచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది కొండపల్లి బొమ్మ చూసారా, ఇది కూడా మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు షాప్ చేస్తుండే అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే చిన్ని ట్రీ, ఇది ప్లాస్టికే బట్ చాలా బాగుంది. అండ్ ఈయన కూడా అంతే కొండపల్లిది. అండ్ ఇక్కడ చూసారా, అసలు ఇది రేర్ పీస్ అనుకుంటా, ఇది హుక్కా తాగేది. అది కూడా చాలా బాగుంది. ఇలాంటి స్టఫ్ అంటే మా అక్కకు చాలా ఇష్టం, చిన్న చిన్నవి అప్పటివి అలాంటివి అంటే. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఒక తాత వెజిటేబుల్స్ అమ్ముతున్నాడు. ఇది కూడా మేము నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకొని ఉండే. చూసారా, తరాజ్ ఉంది, చాలా కేర్ఫుల్గా పెట్టుకుంది అసలు. సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి తనకు ఒక రీజన్ ఉండే. తను ఉండుంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే యాక్చువల్లీ. ఇంకా
సో ఇలా చూసుకుంటే కనుక మొన్నటి వరకు ఇక్కడ ఒక చెట్టు ఉంటుండే, ఇప్పుడైతే ప్రజెంట్ ఫంక్షన్ తర్వాత అదైతే తీసేసి వేరే దగ్గర పెట్టారు. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ అండ్ తులసి చెట్టు బయట ఉంటే చలికి ఉండదు అనేసి ఇంట్లో పెట్టుకున్నారు అనమాట. సో దట్ ఇక్కడ నుంచి మనకి లైటింగ్ పడుతుంది, సన్లైట్ అలా అనేసి. అది ఇంకా ప్యాటియో అండ్ బ్యాక్ యార్డ్. అండ్ ఇలా వచ్చేస్తే మన హాల్ని అయితే చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి ఎంత పెద్ద సోఫా చూసారా. నేను వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను కానీ నాకు ఇంత పెద్ద సోఫా అయితే నాకు కనిపించలేదు. చాలా పెద్దగా ఉంది సోఫా అయితే, నాకు అది బాగా నచ్చింది. సో ఎక్కువ టైం మేమైతే ఇక్కడనే స్పెండ్ చేస్తామన్నమాట, అక్క, బావ, నేను, మమ్మీ. అండ్ ఇలా వచ్చేసి సో ఇక్కడ ఈ డెకార్డ్ అంతా చూసారు కదా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తుంటాను. ఆ వాచ్ కూడా తను ఇప్పటి మోడల్ కాకుండా అప్పట్లాగా ఉండాలి అన్నట్టు, కొద్దిగా ఓల్డ్ టచ్ ఉండాలి అన్నట్టు అది తీసుకుంది. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో నాకు తెలీదు, బట్ బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది హౌస్ వార్మింగ్ అప్పుడు అనమాట. సేమ్ అక్క శారీ ఇదే కలర్ అండ్ బావ ధోతి ఇలాంటిదే అనమాట. అప్పుడు నేను ఇండియా నుంచి కొన్ని నేను డిఐవై చేసి సెండ్ చేశాను. సో దాంట్లో ఇదొకటి, అమ్మాయిది నేను చేశాను, అబ్బాయిది అక్క చేసుకుంది అనమాట. అది చాలా బాగా వచ్చింది, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి ఎలిఫెంట్స్ కానీ లేకపోతే ఈ బొమ్మలు కానీ ఇవి కొన్ని ఇండియా నుంచి మేము హౌస్ వార్మింగ్ అప్పుడు సెండ్ చేసామన్నమాట. అవన్నీ ఇప్పుడు ఇలా సెట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూసారా షేకర్ స్పందన, అది కూడా తను డిఐవై చేసుకుంది. యా, నేను కూడా చాలా రోజుల తర్వాత దగ్గర నుంచి చూస్తున్నాను. సో షేకర్ స్పందన అనమాట. బాగుంది కదా ఈ బొమ్మ కానీ ఇది అంతా, నాకైతే భలే నచ్చింది. ఇది బయటనే పెట్టుకోవచ్చు, అంత బాగుంది. పెట్టేద్దాం ఎక్కడ ఉందో అక్కడ. సో అక్కకి చెట్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇక్కడ కూడా తనైతే కొన్ని చెట్లను పెట్టుకుంది. అండ్ బుద్ధుడు ఇక్కడ కూడా ఉన్నాడు, ఒకసారి దగ్గర నుంచి చూస్తున్నారు కదా మీరు. ఎలిఫెంట్ కానీ ఇది దియా అనమాట. యాక్చువల్గా దీనిలో క్యాండిల్స్ ఉండే, బట్ అవి అలౌ చేయరు కదా ప్యాకేజ్ పంపినప్పుడు. సో మేము అవి తీసేసి ఇలా సెండ్ చేసాము. సో ఇలా చెట్లు అండ్ సైకిల్ బాగుంది. అండ్ ఇది చూసారా ఎంత బాగుందో అసలు. సేమ్ అక్క బావ అటైర్లకు మ్యాచ్ అయినట్టే ఉండే. అండ్ వినాయకుడు, ఇది వాళ్ళ హౌస్ వార్మింగ్ మెమరీ అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక బుద్ధుడు ఉన్నాడు. అండ్ యావన్ కదా, చూసారా ఎంత పెద్దగా ఉందో. వీడియోలో యాక్చువల్గా చాలా చిన్నగా కనిపిస్తుంది, బట్ అలా లేదు. ఇలా కింద చూసుకుంటే మనకి ఫైర్ ప్లేస్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా అండి, ఈ బుద్ధుడు స్లీపింగ్ బుద్ధ అనమాట. ఎంత బాగుంది కదా అసలు. నాకు తెలిసి బరువు కూడా చాలా ఉంది. ఇది ఎలా తెచ్చారో మరి. అక్క ఉండుంటే డీటెయిల్స్ చెప్తుండే ఎక్కడ తీసుకుంది ఏంటి అని. ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంట్లో లేరు అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ బుద్ధ. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది యాక్చువల్లీ. కలర్ అదంతా కూడా యాక్చువల్గా కొద్దిగా మిడిల్లో ఉండాలన్నమాట. మన ఫంక్షన్ టైంలో కొద్దిగా ఇటు ఉంది. సో ఇది. అండ్ ఇలా చూసుకుంటే టీవీ. ఇది సోఫా అనమాట. అక్కడ కొద్దిగా మెస్సీగా ఉంది కదా, అది నేనే చేశాను ఇంతసేపు. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా లివింగ్ ఏరియా అనమాట.
అంతా కూడా లివింగ్ ఏరియా అనమాట. దీంట్లో 3 రెక్లైనర్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇలా వచ్చేస్తే కనుక ఇక్కడ చూసారా మొత్తం చెట్లే. అది వచ్చేసి మల్లె చెట్టు, ఇది వచ్చేసి దొండకాయ చెట్టు, ఇది అలోవెరా అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి కొద్దిగా. సో ఇక్కడ కూడా కొన్ని చెట్లు మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ మొత్తం కూడా చెట్లు ఉన్నాయి. అండ్ ఇలా చూసుకుంటే మా అక్క బావది ఒక పెద్ద ఫోటో ఉంటుంది పెళ్ళప్పటిది. నేనైతే ఫేస్ చూపివ్వలేను. సో యా, చాలా పెద్దగా ఉంటుంది. వీడియోలో మేబీ చిన్న కనిపిస్తున్నట్టుంది, బట్ చాలా బాగుంటుంది. ప్యాటియో అండ్ బ్యాక్ యార్డ్ అనమాట. ఈ రెండు మనం లాస్ట్లో చూద్దాము. ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని డెకో స్టఫ్ చూపిస్తాను. ఒకసారి చూసాక ఇదైతే కెమెరా, బట్ ఈ ల్యాంటర్న్స్ ఇవన్నీ కూడా తను హౌస్ వార్మింగ్ అప్పుడు తెప్పించుకుందనమాట. బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న చెట్లు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్వే, బట్ యా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ బొమ్మలు అనమాట. సో ఇలా అరేంజ్ చేసుకుంటాను. మా అక్కకి డెకోర్ అంటే చాలా చాలా ఇష్టము. ఒక ఇల్లుని ఇంత బాగా అందంగా ముస్తాబ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా బాగా చేసుకుంది కదా. సో ఇదన్నమాట ఇప్పటివరకు మీరు చూసింది. చూసుకుంటే మాత్రం ఇలా వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ కూడా చూసారా ఒక డోర్ లాంటి పెయింటింగ్ సంథింగ్ షీట్ ఉంది. ఇది చాలా బాగుంది కదా నిజంగా. అంటే 3D ఆర్ట్ లాగా ఉంది ఇది. సో నాకైతే నచ్చింది. 3D ఆర్ట్ లాగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసేయండి ఇప్పుడైతే. సో నేను అక్కని అడిగాను అనమాట, అక్క మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా, సో హోమ్ టూర్ చేసేటప్పుడు ఇది చేసుకోవచ్చా అని. చేసుకో అనిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే బెడ్ చూసారా, బెడ్లో కూడా తను ఎలాంటి సెలెక్ట్ చేసుకుందో అసలు. అప్పట్లో రాజులు వాళ్ళు వీళ్ళు పడుకుంటారు కదా, అలా ఉందన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది, బరువుగా కూడా ఉంది. సో నాకంటే అది హైట్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి అది ఏ లెవెల్లో ఉందనేసి. అండ్ ఈ సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టచ్చు. మేబీ ఇక్కడ చాలా మందికి ఉంటుందో లేదో నాకు తెలియదు ఇలాంటి బెడ్. కానీ అసలు ఇండియాలోనే ఇలాంటిది ప్రిఫర్ చేయడం తక్కువ. అలాంటిది తను ఇక్కడ ప్రిఫర్ చేసిందంటే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే నార్మల్ బరువు ఉండదు అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న ల్యాంప్ అయితే ఉంది. నాకంటే హైట్ ఉంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా బ్యాక్ యార్డ్. ఇంకా సో ఇది మన టేబుల్ ఫ్యాన్. మన ఇండియాలో డిఫరెంట్ ఉంటుంది టేబుల్ ఫ్యాన్, అండ్ ఇక్కడ అన్ని టేబుల్ ఫ్యాన్స్ ఇలానే ఉంటుంది. అంటే కొంతమందికి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని వ్లాగ్స్లో అక్కడ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది టేబుల్ ఫ్యాన్ ఇలా కూడా ఉంటుంది అనేసి. అండ్ ఇది మా బుజ్జి బేబీ కోసం అనమాట, క్రిబ్ వాళ్ళ రిలేటెడ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే డాల్ అలా పెట్టింది. అండ్ ఇది కూడా చూసారా డ్రెస్సర్, అసలు ఎంత పెద్దగా ఉంది బాబోయ్. దీని హ్యాండిల్ చూడండి, అసలు అప్పటి మోడల్ లాగా అనమాట. చాలా బాగుంది అసలు ఈ బెడ్. అండ్ ఇది అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను చూడండి. ఉండే మీకు డోర్ పక్కనే ఇలా బెడ్ పక్కన ఒక సైడ్ ల్యాంప్ ఉంటే ఇంకో సైడ్ మాత్రం ఈ ఫోన్ ఉంది. అసలు ఇలాంటి ఫోన్స్ ఇప్పుడు రావడం అనేది చాలా తక్కువ కదా, జస్ట్ షో పీస్ అనమాట ఇది. బట్ ఇది కూడా తను కంపల్సరీగా తన ఇంట్లో ఉండాలి అనుకుంది. అక్కడ చూసారా అక్క వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా అలా పెట్టుకున్నారనమాట. అండ్ కింద డ్రెస్సర్ ఉంది. అండ్ ఇక్కడైతే బేబీ రిలేటెడ్ స్టఫ్ అంతా కొద్దిగా మెస్సీగా ఉందన్నమాట. ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంది. చూడండి ఈ మంచం ఎలా ఉందో. నాకైతే రాజుల వాళ్ళదే గుర్తొస్తుంది. రాజులు ఒకప్పుడు ఇలాంటి వాటిల్లో పడుకునేవాళ్ళు అనేసి. ఇది ఇలాంటివి తీసుకుంటే మూవ్ అయినప్పుడు కూడా చాలా కష్టం కదా. బట్ యా
సో ఇది ఓవరాల్ లుక్ అనమాట. అండ్ ఈ డ్రెస్సర్ అన్నాను కదా దగ్గర నుంచి చూపిస్తా అనేసి, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే. వీటి హ్యాండిల్స్ కానీ ఇలాంటివన్నీ కానీ. డ్రెస్సర్ దగ్గర చూసుకుంటే మీకు ఒకటి కనిపిస్తుంది అనమాట, వరల్డ్స్ బెస్ట్ సిస్టర్. ఎస్, షీ డిజర్వ్ దట్ టైటిల్. నేనే ఇచ్చాను ఇది అప్పుడు వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు అనమాట. చాలా బాగుంది కదా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఇది రూమ్ అనుకున్నారా? కాదు, వాష్రూమ్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూపిస్తాను. చాలా మంది చూసి అయితే అన్నారనమాట ఇంత పెద్ద వాష్రూమ్ అసలు అనేసి. ఆల్మోస్ట్ ఇది ఇండియాలో అయితే ఒక కిచెన్ చేసేస్తారు, అంత ఉంది. సో రండి లోపలికి. ఇక్కడ చూస్తున్నారు కదా 2 సింక్స్, ఇంత పెద్దదిగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈ కార్నర్లో ఇది బాత్. సో ఇక్కడ మనం ఇటు చూసేసుకుంటే కనుక ఇటు వచ్చేస్తే ఇటు. సో ఇది షవర్ అనమాట. ఇది నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ షర్ట్ దాని పక్కన మళ్ళీ ఒకటి ఉంది స్టోరేజ్ది. సో ఇక్కడ అంతా కూడా కొన్ని బ్యాంగిల్స్, చైన్స్ అలాంటివి ఏమైనా ఉంటే తను స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది. అండ్ ఇది వచ్చేసి కమోడ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లాజెట్. అక్క చీరలు ఎన్ని పంపించుకుంటుందా ఇండియా నుంచి, ఎక్కడ పెట్టుకుంటుందా అంటే చూడండి మొత్తం అవే అనమాట, శారీస్, డ్రెస్సెస్ అదంతా కూడా. సో ఇక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటివి ఉంటాయి, అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి, ఈజీగా పిక్ చేసుకోవడానికి అలా అనమాట. సో అక్క మొత్తం ఇక్కడ శారీస్ పెట్టుకుంది, అండ్ లెగిన్ టాప్స్ ఒక దగ్గర, అండ్ వెస్ట్రన్ వేర్ ఒక దగ్గర అలా పెట్టుకుంది అనమాట. అవన్నీ కూడా బట్టలే అండి, ఇవన్నీ కింద మొత్తం. అటు సైడ్ బావది అనమాట. అక్కది ఎంత పెద్దగా ఉంది, బావది ఎంత కొద్ది స్పేస్ ఉంది చూడండి. ఇక్కడ అర్థమైపోతుంది కదా అమ్మాయిలకి డ్రెస్సెస్ అన్నా షాపింగ్ అన్నా ఎంత ఇంట్రెస్ట్ అనేసి. సో ఇది మొత్తం క్లాజెట్. సో ఇక్కడనే అన్నీ తను ఇలా పెట్టుకుంటూ ఉంటుంది. సో తను ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటుంది అనమాట, చిన్నవి, ఈజీ టు పిక్ అని. చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్నవి ఎలా యాడ్ చేసిందో, మిక్కీ మౌస్ అండ్ చెట్టు అన్నా కదా ప్రతి దాంట్లో ఉంటుందని. క్యూట్. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా
సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి చూద్దాము రండి. పైన మ్యాక్సిమం ఎక్కువ ఏం యూజ్ చేయము, నేనే ఎక్కువగా యూజ్ చేస్తుంటా అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి, అలా ఏమన్నా ఉంటే ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అలాంటి టైంలో మాత్రమే నేను యూజ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న సోఫా అయితే ఉంది ఇలా రాగానే. సో ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పైన ఒక సోఫా అయితే వేశారు. అండ్ ఇక్కడ నా వెనక చూస్తున్నారా మీరు, ఇక్కడ ఒక పెయింట్ లాంటిది ఉంది. అండ్ ఇది అక్క ఇండియా నుంచి తెప్పించుకుందనమాట. సో ఇది కూడా అప్పట్లో లైక్ గుజరాతీ థీమ్ ఆ టైప్ పెయింటింగ్ అనమాట. సో 5 డిఫరెంట్ పీసెస్ ఉండే, అవన్నీ పెడితే ఇలా ఒక దగ్గర ఇలా అయిందనమాట. చాలా బాగుంది కదా ఇది కూడా. సో ఇలా వచ్చేస్తే మాత్రం మనకి ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక లుక్ వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ స్టెప్స్ అక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఆర్టిఫిషియల్ గ్రాస్ మ్యాట్ లాంటిది ఒకటి ఉంది. ఇక్కడ ఏదో పెద్ద రాధాకృష్ణుడిది అయితే అక్క డిఐవై చేసిందనమాట. మేబీ త్వరలో పెడతామని అనుకుంటున్నా. ఇక్కడ అది హైట్ ఉండడం వల్ల చాలా కష్టం అవుతుంది పెట్టడం. సో చూడాలి అది ఎప్పుడు అవుతుంది అనేసి. అది అవుతే మాత్రం డెఫినెట్గా నేనైతే షార్ట్లో షేర్ చేసుకుంటాను. లుక్ అట్ దిస్ గాయ్స్, ఇందాక చెప్పాను కదా నేను ఒకవేళ అవుతే ఆ క్లిప్ యాడ్ చేస్తా అనేసి. సో ఇదే అనమాట మా అక్క చేసిన ఆర్ట్ అయితే. రాధాకృష్ణుడు ఎంత బాగుంది. జస్ట్ ఇమాజిన్ ఒక డూప్లెక్స్ హౌస్లో స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఒక వాల్ అంతా కూడా ఇలా పెద్దగా, నాకు తెలిసి వీడియోలో అస్సలు అంత బాగా క్యాప్చర్ అవ్వలేదు, బట్ లైవ్గా చూస్తే తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత డీటెయిలింగ్ అదంతా ఎంత బాగుందో. ఇదంతా కూడా మా అక్కనే పెయింట్ చేసి, అండ్ మీకు కనిపిస్తుందా ఇక్కడ సుతిల్ దారం అంటారు కదా, దాంతో ఇదంతా డిజైన్ చేసిందనమాట. అసలు ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇంట్లో అన్ని డిఐవైస్ కంటే కూడా ఇది చాలా చాలా నచ్చింది. అండ్ నైట్ టైమ్స్ అయితే అసలు లైటింగ్స్తోని క్రేజీ ఉండిందనమాట. అసలు ఎలా చేసిందో ఏంటో. ఆల్మోస్ట్ ఇట్ ఒక 2 years అనుకుంటా. సో ఇలా గ్రాస్ మ్యాట్ అదంతా సెట్ చేసి చాలా బాగుంది. సో ఇలా స్టెప్స్ నుంచి వచ్చేస్తే కనుక అక్కడ సోఫా ఉంది కదా, అండ్ ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ అయితే ఒక బెడ్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వాష్రూమ్ అనమాట. ఒకసారి వాష్రూమ్ చూసారా పైన కూడా ఎంత పెద్దగా ఉంది అనేసి. అండ్ ప్రతి రూమ్లో కూడా ప్రతి దగ్గర చిన్న టవల్స్ కానివ్వండి, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ ఇవన్నీ రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా రాగానే యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది సో ఇలా వచ్చేస్తే కనుక బెడ్రూమ్ ఉంది ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్. ఈ రూమ్లో బెడ్ ఉంది. అండ్ ఆఫీస్ వర్క్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, కింద బాగా చేసుకుంటారు కాబట్టి. అండ్ ఈ వ్యూ చూస్తున్నారా, ఇది ఎగ్జాక్ట్గా మనం ఇందాక నేను చూపించాను కదా కింద ఎంట్రన్స్ అనేసి, అటు సైడ్ ఉన్నామన్నమాట మనము. ఇలా వచ్చేస్తే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ 2 bedrooms ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. అన్నిట్లో జనరల్గా ఇలాంటి వామ్ లైట్స్ ఉంటాయి. సో అక్క వాళ్ళు ఏంటి అంటే, మన ఇండియన్స్ చాలామంది వామ్ లైట్స్ ఉంచుకోరు, వైట్ లైట్స్కి చేంజ్ చేయించుకుంటారనమాట. సో వీళ్ళు కూడా మ్యాక్సిమం ఇల్లంతా చేంజ్ చేయించుకున్నారు, బట్ బెడ్రూమ్స్లో నడుస్తుంది కదా అనేసి అలా వదిలేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు, ఈ రూమ్లోనే నేను డైలీ యోగా క్లాసెస్ అటెండ్ అవుతాను అనమాట. మా ట్రైనర్ ఉంటారు, సో అందుకే ఇక్కడైతే మ్యాట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక క్లోజెట్. చెప్పాను కదా ఏ రూమ్కి ఆ రూమ్కి ఉంటాయి అనేసి, సో అదనమాట. అండ్ కంఫర్టర్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి ఇక్కడ. సో ఈ రూమ్లో నుంచి బయటికి వచ్చేస్తే మళ్ళీ ఎదురుగానే ఇంకొకటి ఉంది, ఇది బెడ్రూమ్. సో సేమ్ ఆ రూమ్ లాగానే ఈ రూమ్లో కూడా బెడ్ అయితే లేదు.
సో ఇది ఒక రూమ్ అనమాట, అది రెస్ట్ రూమ్. సో ఇది పైన 3 బెడ్రూమ్స్. రూమ్లో ఇదొక క్లోజెట్ అనమాట, దేనిది దానికి ఉండే క్లోజెట్స్. చూస్తున్నారా పైన కూడా చెప్పాను కదా ఇది అన్ని రెస్ట్ రూమ్స్లో ఉంది అనేసి. స్నోమ్యాన్. సో ఇదన్నమాట పైన సోఫా ఉంది అని చెప్పాను కదా. ఇలా ఈ ప్లేస్లోకి వస్తే మెయిన్ డోర్ కనిపిస్తూ ఉంటుంది. సో గరాజ్ అన్నాం కదా, రండి. ఈ ప్లేస్లో మా బెడ్రూమ్ ఉంటుందని చెప్పాను కదా, ఇది వచ్చేసి గరాజ్ది. మెయిన్ డోర్ కంటే కూడా ఎక్కువ గరాజ్తే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా కార్ స్పేస్. దీంట్లో నాకు తెలిసి 3 పడతాయి అనుకుంటా ఈజీగా. ఇక్కడ 3 అండ్ బయట 2 పెట్టుకుంటే. సో ఇదంతా కూడా గరాజ్ స్పేస్. ప్రజెంట్ అయితే బాగా కార్ లేదు, అక్క బాగా ఇంట్లో లేరు. సో ఇదంతా కూడా ఏంటంటే మొన్న ఫంక్షన్ అయినప్పుడు కొన్ని సామాన్లు ఉండే, అవన్నీ కూడా ఇప్పుడు అలా పెట్టారు, అందుకే అలా కనిపిస్తుంది, లేకపోతే చాలా నీట్గా ఉండే. అండ్ ఇది వచ్చేసి బాగా జిమ్ ఎక్విప్మెంట్, జిమ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ స్టఫ్ ఇదంతా కూడా మొన్న ఫంక్షన్ అప్పటిది అనమాట. అండ్ చెప్పాను కదా నవార్ మంచం అనేసి, ఇది సమ్మర్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అవసరం లేదు కదా, వింటర్లో బయట కూర్చోలేము, అందుకే ఇక్కడ ఉందన్నమాట. సో ఇంకా ఇదంతా కూడా అవసరం లేనివి కొన్ని అన్నీ ఇక్కడ డంప్ చేసేసారు. సో ఇది గరాజ్ స్పేస్. బయట నుంచి ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారు కదా, అదనమాట. సో ఇది గరాజ్. సో ఇలా డైనింగ్ టేబుల్ నుంచి ఇక్కడ ప్యాటియో అని చెప్పాను కదా. సో ఇదే అన్నమాట. ఇక్కడ మొన్నటి వరకు కూడా నవార్ మంచం ఉండే, సమ్మర్ అయితే మళ్ళీ బయటికి వస్తుంది. సో ఇవన్నీ కూడా చెట్లు ఇప్పుడైతే చలికి ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం లేవు ప్రజెంట్. మొన్న అయితే ఇక్కడ సుక్కకూర వచ్చి ఉండే, అది కొద్దిగా ఉంటే తెంపేస్తాం అన్నమాట. సో ఈ ప్రజెంట్ అయితే ఏం లేవు, మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతే కానీ ఏం పెట్టలేము. అండ్ ఇక్కడ అంతా చూసుకుంటే బ్యాక్ యార్డ్ లాన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వింటర్ అయ్యి గ్రాస్ కలర్ అంతా ఇలా ఉంది ఎండిపోయినట్టు చలికి. బట్ అదే మన సమ్మర్లో అయితే కనుక గ్రీన్ కలర్గా సూపర్ ఉంటుంది. అండ్ ఇటు వస్తే ఇక్కడ మొన్న వరకు కూడా చెట్లు ఉండేవి, ఫుల్ దోసకాయలు అండ్ చిక్కుడుకాయ, బీరకాయ అలాంటివన్నీ మంచిగా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు చలికి మొత్తం చచ్చిపోయినాయి. జనరల్గా అయితే ఈ ప్లేస్లో వాళ్ళు చిక్కుడు చెట్టు అవన్నీ పెంచుతూ ఉంటారు. ఈవెన్ దోసకాయ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, బట్ అవన్నీ చూడడానికి ఇలా ఉన్నాయి కానీ పండిపోయి ఉన్నాయి అన్నమాట. ఇక బాగా పండిపోయి ఉన్నాయి. సో అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అప్పుడువి జస్ట్ అట్లా పండిపోతే వదిలేసాను అన్నమాట. సో సమ్మర్లో అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది బయట కూర్చోడానికి. ఇప్పుడు వింటర్ కదా, ఆల్రెడీ గాలి చాలా వస్తుంది, చల్లగా ఉంది. సో ఇదంతా బయట. ఇది ఇంకా అటు సైడ్ రోడ్ సైడ్, ఇటు అటు. ఇది ఇంటి వెనకాల సైడ్.
మెన్షన్ చేయండి. స్లీపింగ్ బుద్ధ అయితే నాకు చాలా ఇష్టము. మిగతా తను డిఐవై